చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ హిల్స్ని ఏర్పాటు చేసి టెంపుల్టన్, విశాఖ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, ఫిన్టెక్ ఇటువంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను తీసుకొస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళకి ప్రభుత్వం ఆమోదించిన అనేక ఇన్సెంటివ్స్ని కత్తిరిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఐటీ సెజ్ సాధించి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన అదే కనుక కొనసాగినట్లయితే ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్గా, ఆంధ్రప్రదేశ్కి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక రెవెన్యూ సోర్స్గా మారేదో, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి లభించేదో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలు అనే నానుడి ఏదైతే ఉందో అది చరిత్రలో మిగిలిపోవాలి తప్పితే భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలుగా ఈ జిల్లాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి లోకేష్ గారు పనిచేస్తున్న విషయాన్ని ఈసారి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ 3 రాజధానులు అనే పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కనీసం ఒక 500 కోట్ల నుంచి 500 కోట్లు అయినా సరే కనీసం ఖర్చు పెట్టి ఆ ఎగ్జిక్యూటివ్ రాజధానికి కావాల్సిన మౌలిక వసతుల్ని కనీసం ఏర్పాటు చేయడానికన్నా ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే దానికి కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరేది ఏమీ కాదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం తన కలలకి తగ్గ ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి తనకి కావాల్సిన మరి ఏదో 10 లక్షలు 20 లక్షలు అంటారు ఆ కమౌట్, అటువంటి వాటిని ఖర్చు పెట్టి వృధా చేయటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ చోరీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వెంటనే నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఏమని, అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నేనున్నప్పుడే భూమిని అలాట్ చేశాను, ఇదంతా కూడా నేను చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే భూమిని అలాట్ చేస్తే ఎందుకు ఆ డేటా సెంటర్కు సంబంధించిన కనీస పనులు ప్రారంభం కాలా? మీరు ఏదైతే చెబుతున్నారో మేము భూమి అలాట్ చేశామో, మేమే గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్తున్నారో, అదే సమయంలో అదే అదాని కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఎందుకు డేటా సెంటర్ నిర్మించినాయి, ఈ విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేదనే దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ డేటా సెంటర్ బిజినెస్ బాగోలేదు, డేటా సెంటర్స్ ఎక్కడొక్కడ టేక్ ఆఫ్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు భూమి ఎలాట్ అయినా కూడా డేటా సెంటర్ రాలేదని. కానీ మీరు ఎప్పుడైతే మీరు భూమి ఇచ్చానని చెప్పుకుంటున్నారో, గూగుల్ నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారో, అదే సమయంలో హైదరాబాద్లో అనేక డేటా సెంటర్లు వచ్చిన విషయం వాస్తవా కాదని చెప్పేసి మనం చేస్తాం. ఏమి బెదిరిస్తే ఆ డేటా సెంటర్లో పారిపోయినాయో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మరి వారిని కోరుతా ఉన్నాను. నేను భోగాపురం గురించి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారో ఒకరు ఒకసారి అర్థం చేసుకోవాలి.
ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ఆయన చేసిన కార్యక్రమాల మూలంగా ఆయన చేసిన విధ్వంసం ఏదో ఉపన్యాసానికో లేకపోతే పత్రికా ప్రకటన కోసం విధ్వంసం అని అంటలా. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని. దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని కనుక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది? ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ విలువ కట్టినట్లయితే ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ చేశారని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి ఈరోజు 1వ తారీఖున